ప్రభునందు ప్రియమైన దైవజనమా, మీకు నా ప్రత్యేకమైన వందనాలు. అపోస్తలుడైన పౌలు గారు అనుభవంతో తెలియజేసిన మాట, వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు వెల్లడి చేసిన విషయం, సొంత విషయాలు కాదవి. రోమాపత్రిక 7వ అధ్యాయము 21వ వచనం, మేలు చేయాలనుకుంటున్నాను, మేలు చేయగోరుచున్నాను, కానీ నాకు కీడే ఎదురవుతుంది. మేలు చేయాలన్న భావము ఆయనలో ఉన్నది. అందరికీ మేలు చేయాలి, అందరినీ ప్రేమించాలి, అందరూ నా వాళ్ళు అన్న భావం ఆయనలో ఉన్నది. కానీ అలా వెళ్తుంటే ఆయనకి కీడే జరుగుతుందంట. మరొక చోట ఏమని ఉండదంటే, రోమాపత్రిక 9వ అధ్యాయంలో, నా హృదయంలో మానని వేదన, నా హృదయంలో తీరని దుఃఖము, పరిశుద్ధాత్మ దేవుని యందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. నా హృదయంలో మానని వేదన, నా హృదయంలో తీరని దుఃఖము, పరిశుద్ధాత్మ యందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. ఏంటది? ఆ వేదన ఏంటి? ఆ దుఃఖం ఏంటి? నా దేహ సంబంధులైనటువంటి ఇశ్రాయేలులో రక్షణ పొందవలనని నా అభిలాష. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు. అందరూ నా వాళ్ళే అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, వారితో పాటు శ్రమ పట్టడానికి ముందుకు వస్తారు. వాళ్ళు మంచి మనస్తత్వం అన్నమాట. అందరూ నా వాళ్ళు అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరికీ మేలు చేయాలనుకుంటారు, అందరికీ చేయూతనివ్వాలనుకుంటారు. ఇంత మంచి మనసు కలిగి సహవాసానికి వెళ్తారనమాట వాళ్ళు. అలాంటప్పుడు కలిగే బాధలు ఇంత అంతా కాదండి. వాళ్ళు కూడా ఎంతో ఫ్రీగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు, మంచిగా పలకరిస్తారు, మంచిగా ప్రేమిస్తారు, ఎంతో గొప్ప స్నేహము, ఎంతో గొప్ప ప్రేమను పంచిస్తారు. సడన్గా ఏమవుతారు తెలుసా? హృదయాల్లో దెయ్యం దూరుతుందిగా, వాళ్ళు దెయ్యం దూరేటప్పటికి వాళ్ళు కఠినాత్మలైపోతారు. నిజం. అందుకే పౌలు గారు చాలా విషయాల్లో వేదన, దుఃఖము, షేమ్. నాకు కూడా అలాగే జరుగుతుంది. నేను కూడా అందరూ నా వాళ్ళు అనుకుంటాను, నాకు స్వార్థం ఉండదు, నేను అందరినీ ప్రేమిస్తాను, అందరూ నా వాళ్ళు, అందరికీ నా ప్రేమ పంచుతాను. ప్రభువు ప్రేమను నా మీద, నాలో నింపాడు. నేను యేసుక్రీస్తు వారిని ప్రేమ కలిగి ఉన్నాను. మామూలు ప్రేమ కాదు, అది అగాపే ప్రేమ. ప్రభు యొక్క ప్రేమను ధరించి ఉన్నాను కాబట్టి నేను జాలిపడతాను. ఎవరికైనా బాధ, కష్టము, వ్యాధి, రోగము, నొప్పి ఫోన్ చేసినప్పుడు కలిగినప్పుడు వెంటనే ప్రార్థిస్తాను అన్నమాట. ఎలా ప్రార్థన చేస్తాను? మనస్సు పెట్టి ప్రార్థన చేస్తా. ఏలో అల్లటప్పగా కాదు, పూర్తిగా మనస్సు పెట్టి ప్రార్థన చేస్తాను. ఆ బాధ నాదే అనుకుంటాను, నేను వారి బాధ నాదే అనుకుంటాను, మనస్సు పెట్టి ప్రార్థన చేస్తాను, తగ్గిపోతాయి. ఎంతోమందికండి అనేక బలహీనతలు, దురాత్మల వల్ల కలిగినటువంటి బాధలు, కడుపులో నొప్పులు, విరోచనాలు, గుండెపోటు, మైండ్లో నొప్పి, తలలో, బ్రెయిన్లో, మెదడులో, పేగుల్లో ఇన్ఫెక్షను, ఎన్నెన్నో రోగాలు చాలామందికి అన్నమాట. అలాగా తగులుతున్న దెబ్బలు మనసు పెట్టి ప్రార్థిస్తాను. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా లేచి ప్రార్థన చేస్తాను. మనస్సు పెట్టి ప్రార్థించమని దేవుడు నాకు నేర్పాడు. ఎప్పుడైతే మనం మనసు పెట్టి ప్రార్థన చేస్తామో అక్కడ వారికి స్వస్థత కలుగుతుంది. యేసుక్రీస్తు నామంలో చేసిన ప్రార్థన వారికి స్వస్థత అయ్యాయి. తెలుసు వాళ్ళకి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల ప్రభు స్వస్థపరిస్తే వారు స్వస్థత పొంది దేవుని యందు కృతజ్ఞత లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదు. పోనీలే, అనేక మార్లు ప్రభు వారికి సహాయం చేశాడు. పలానా దైవజనుడి ప్రార్థన నాకు మంచి జరిగింది, ఇలాంటి దైవజనుడి ప్రేమ నాకు కావాలి, ఇలాంటి దైవజనుడి సహవాసం నాకు ఉండాలి అనుకోరు. ఒకవేళ ఉన్నా కానీ సాతాను ఉండనివ్వడు, వాడికి ఇష్టం ఉండదు.
వెంటనే వాళ్ళ హృదయాలకు దూరతాడు, వారిని కఠినంగా మార్చేస్తాడు. అందుకే పౌలు గారు అన్నారు, నా హృదయములో మౌన నివేదన, తీరని దుఃఖము, పరిశుద్ధాత్మ దేవుని యందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. వాళ్ళ రక్షణ పొందాలని, వాళ్ళు బాగోవాలని, వారికి మంచి జరగాలని, వారు నా వాళ్ళని, నాకు సంబంధించిన వాళ్ళని, పరాయి వాళ్ళు కాదని ముమ్మారు ఉన్నపాటున ముందుకెళ్ళి వారి కోసం ప్రయాసపడి, వారి కోసం ప్రార్థన చేసి, వారితోనే వారి కష్టాలే ఆయన కష్టాలు అనుకుని వారితో శ్రమపడి ఎన్నో కుటుంబాలకు వెళ్ళి ఆ ప్రభు యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేసిన పౌలు గారి జీవితంలో హృదయ ఆవేదన, హృదయ గాయాలు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, అమంతంగా మారిపోతారు. అప్పుడు దాకా ప్రేమ పంచుతారు, అమంతంగా హృదయం కఠినమైపోతుంది. ఏంటిది ఈ పరిస్థితి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటున్నాడు. నేను మేలు చేయగోరు వెలుచున్నాను కానీ నాకు కీడు జరుగుతుంది, కీడు సంభవిస్తుంది. అయితే పరిశుద్ధాత్మ దేవుని వలన నేను ఆనందించుస్తున్నాను. నిజమే, ఆయనకే ఆ విధముగా జరిగినప్పుడు ప్రభు కూడా అలాగే జరిగింది, నాకు కూడా అలాగే జరుగుతుంది. ఎంతమంది నండి దేవుడు నాకు ఇచ్చాడు, వాళ్ళ కోసం ఎన్ని శ్రమలు పడ్డానో తెలుసా. తెల్లవార్లు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకని వాళ్ళ మీద నాకున్న ప్రేమ, అభిమానము, దయాగుణము. కారణం ఏంటో తెలుసా, ఆ ప్రేమ దేవుడిచ్చిన ప్రేమ, మామూలు ప్రేమ కాదు. మామూలు ప్రేమ అయితే శాశ్వతం ఉండదు. నిజమైన ప్రేమ, ఒక దైవజనుల్లో నిజమైన ప్రేమ, ఒక భక్తునిలో నిజమైన ప్రేమ. ఆ నిజమైన ప్రేమ ఎవరి వలన? ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే మనకు ఆ ప్రేమ వస్తుంది. అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఆ ప్రేమ మన మీద నిలబడుతుంది. నాకు అటువంటి ప్రేమనే ఇచ్చాడు దేవుడు. అందరినీ ప్రేమిస్తాను, అందరూ కూడా నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళు అనుకుంటాను. కానీ వాళ్ళు అనుకుంటారో లేదో తెలియదులే. ఒకవేళ అడుక్కున్నా కానీ నిలబెట్టుకోరు. ఎప్పుడు ఎలా మారిపోతారో తెలీదు, ఎప్పుడు ఎలాగా వ్యతిరేకంగా ఉంటారో, ఎప్పుడు ఎలాగ మొహం తిప్పుకుంటారో, ఎప్పుడు ఎలా సనుక్కుంటారో, ఎప్పుడు ఎలా కఠినంగా ఉంటారో, సడన్గా షాక్ ఇస్తూ ఉంటారండి. నిజమే, సహవాసాల్లో ఇన్ని రకాలు కనపడతాయి. దేవుడు అందుకే చెప్పాడు, ఏమని చెప్పాడు? మీరు మనుషులను ఆశ్రయించవద్దు, రాజులను మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మే. మనుషుల మనస్తత్వం ప్రభుకు తెలుసు. వాళ్ళ ప్రేమలు ఎంతకాలం ఉంటాయో, వారి అభిమానం ఎంతకాలం ఉంటుందో, వారి అనురాగం ఎంతకాలం ఉంటుందో దేవునికి తెలుసు. ప్రతి మానవుని యొక్క ప్రేమ, ప్రతి మనుషుని యొక్క అభిమానం, ప్రతి మనుషుని యొక్క విధేయత నికరము లేనివి. అందుకే ప్రభు చెప్పాడు, రాజులను కానీ మనుషులను కానీ మీరు ఆశ్రయించవద్దు. వారు మారిపోతారు, వదిలేస్తారు, వెళ్ళిపోతారు. మీరు చేసిన మంచి పనులన్నీ వారు మర్చిపోతారు. నన్ను మర్చిపోతున్నప్పుడు మిమ్మల్ని మర్చిపోరా? అయితే నేనైతే నిన్ను విడువను, వెడబాయను. చూడము, నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను, విడువను, వెడబాయను. అదేంటి ప్రభు యొక్క ప్రేమ. కానీ అలా ప్రభుని మనం ప్రేమించాలనుకుంటాం కానీ ప్రేమించలేము. కారణం ఏంటో తెలుసా? సమాజం, మన చుట్టూ ఉన్న సమాజం. ప్రభువు మనకి కంటికి వెంటనే కనబడడు కదా. మరి వెంటనే ప్రభు కనబడడు. కనబడని దేవుని మనం ప్రేమిస్తున్నాం. మనకిష్టమైన వాళ్ళు, స్నేహితులు, మనకిష్టమైన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళని మనం ఎక్కువ ప్రేమను పంచుతాం. ఎప్పుడైతే మనకు ఎవరు ఇష్టమవుతారో, ఎవరి మీద మనకు ప్రేమ ఎక్కువగా ఉంటుందో వారి కోసం ముందుకు వెళ్తాం. ఏమైనా చేయాలనుకుంటాం, ఎంతైనా తెగిస్తాం. వారి కోసం శ్రమ పడతాం, వారి కోసం నిద్రమాంతాం, వారి కోసం కన్నీరు విడుస్తాం, వారి కోసం నిద్రమాని కన్నీరు విడిచి అంగలార్చి ప్రార్థిస్తాం. దేని బట్టి? ప్రార్థన కాదు, ఆ ప్రార్థన దేని బట్టి? ప్రేమ, ప్రేమ, ప్రేమను బట్టి. ఆ ప్రేమ గొప్పదన్నమాట. ఎంత మంచిది ఆ ప్రేమ! యేసయ్య ప్రేమ, ప్రేమ అనురాగాలు ప్రభునందే మనకు కలుగుతున్నాయి. యేసు ప్రభు వారి ప్రేమ డూప్లికేట్ ప్రేమ కాదు, స్వచ్ఛమైన ప్రేమ. అలాగే పౌలు గారిలో కూడా స్వచ్ఛమైన ప్రేమ, నాలో కూడా స్వచ్ఛమైన ప్రేమ.
అలాంటి వాళ్ళు దుఃఖపడతారు పాపం. ఎందుకంటే సహోదరులైనా సహోదరాండ్లైనా విశ్వాసులైన వారిని బట్టి మరి వారి విషయంలో దుఃఖపడి ప్రార్థన చేసి వారిని తీవ్రంగా ప్రేమించి నా వాళ్ళు అనుకుని వీళ్ళ వలన మనకు మంచి ఉంది అనుకుని పర్వాలేదు, ఈ వ్యక్తి మనకున్నది, ఈ కుటుంబం అనుకున్నది, ఈ విధంగా ఈ వ్యక్తి ఉన్నాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో రెక్కలొచ్చి ఎగిరిపోతారంట. ఆశ్రయించొద్దు. ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకోకూడదు. నమ్మకం లేని రోజులు ఏ మనిషిని మనం ఆధారం చేసుకోకూడదు. అనుకుంటాం కానీ ఈజీగా మనం లోబడిపోతుంటాం, ఈజీగా మనం వారిని నమ్మేస్తూ ఉంటాం. నమ్మక ద్రోహం. చూసారా, ప్రేమ అనేది ఉట్టిపుణ్యాన్ని వస్తుందా? డూప్లికేట్ ప్రేమలు, అవకాశ సంబంధమైన ప్రేమలు, సమయ సందర్భాన్ని బట్టి ప్రేమలు. ఒకరోజు ఒక రకంగా ఉంటుంది, మరొక రోజు మరొక రకంగా మారిపోతారు. అట్టివారు దైవ సంబంధమైన వారు కాదు. వాళ్ళు దైవ సంబంధమైన వాళ్ళు కాదు. మన హృదయాలను గాయపరచడానికి వస్తారన్నమాట. మనకు దుఃఖాన్ని, బాధని, వేదన కలుగు చేయడానికి దుష్టుడు అట్టి వారిని మనకు సమకూరుస్తూ ఉంటాడు. వాళ్ళ కోసము తీవ్రమైనటువంటి బాధ్యత తీసుకునేటట్లు దేవుడు మనకు అప్పగిస్తాడు. కానీ వారి వలన మనకి శ్రమ, బాధ, వేదన, దుఃఖము, మానసిక డిప్రెషన్, మానసిక బాధ. ప్రభు అన్నాడు, అపోస్తలుడు పౌలు గారు, నా హృదయములో మానని వేదన, తీరని దుఃఖము, పరిశుద్ధాత్మ యందు నిజము చెప్పుతున్నాను, అబద్ధమాడటలేదు. వారు రక్షణ పొందాలని, వారు బాగోవాలని, వారు నిత్య జీవానికి వెళ్ళాలని, నిజదేవుని వారు కలిగి ఉండాలని, పాతాళంలో అగ్నిగుణములో వారు కాలిపోతారేమోనని, ఈ బంధత్వము, ఈ బాధ్యత, ఈ ప్రేమ, అదే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. దానికోసము ప్రయాసపడి వారిని ఉన్నపాటును మనం ప్రేమిస్తాం. వారి కార్యాలను మనం చేదుతాం. వారి కార్యాలలో మనము తలదూరుస్తూ ఉంటాం, చేయూతనిస్తూ ఉంటాం. వారి కోసం ఎంత శ్రమ పడటానికైనా సిద్ధపడుతూ ఉంటాం. కానీ వాళ్ళకి అర్థం కాదు. హృదయం ఉంటే కదా అర్థమయ్యేది. హృదయం లేని వాళ్ళకి ఏం అర్థమవుతుంది? అదే దున్నపోతు మీద వర్షం కురిస్తేనంట, వర్షం యొక్క విలువేంటో దున్నపోతుకి తెలియదంట. లేరా అటువంటి మనుషులు? దున్నపోతు మీద వర్షం కురిసినట్లేని సామెత ఉన్నది కదా. అయినా ఇలాంటి రాటిపొట్టు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయ్యి మనకు అనుభవం నేర్పుతూ ఉంటాడు దేవుడు. అనుభవం నేర్పుతాడు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఏ వ్యక్తి ఎటువంటిది, ఎవరు అవకాశ సంబంధంగా ఉంటారు, ఎవరు డూప్లికేట్ వ్యక్తులు, ఎవరు ఏ స్థితిలో మారిపోతూ ఉంటారో, వాళ్ళ హృదయం యొక్క అంతరంగం ఎటువంటిదో తెలియటానికే దేవుడు వాళ్ళ ద్వారా మనకు షాకిస్తూ ఉంటాడు. మనకి గాయమవుతూ ఉంటుంది, మనకి వేదన కలుగుతూ ఉంటుంది. అందుకని మనుషులను నమ్ముకోనవద్దు, రాజుల మీద ఆధారపడవద్దు. వారు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదు. అంతే కదా. ఈనాడు కూతురైనా, చెల్లైనా, అక్కైనా, స్నేహితుడైనా, తమ్ముడైనా, సహవాసమైనా, పరిచర్యమైనా, మనకు తెలియని వ్యక్తులు మనకు పరిచయం అయినప్పుడు ప్రాణంగా ప్రేమిస్తాం. వారి కోసం ముందుకు వెళ్తాం. వారు ఒక మంచి మార్గంలో నడిపించాలనుకుంటాం. వారి కోసం శ్రమ పడతాం, వారి కోసం కన్నీరు కరుస్తాం, వారి కోసం నిద్రమాంతాం, బాధ్యత కలిగి ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకండి ఈ బాధ్యత? అవన్న రక్త సంబంధమా? ప్రభువు పెట్టిన భారం, ప్రభువు ఇచ్చిన బాధ్యత, వారిని రక్షించాలని. కానీ వారి వలన మనకు గాయాలు కలుగుతూ ఉంటాయి, దెబ్బలు తగులుతూ ఉంటాయి, హృదయ వేదన కలుగుతూ ఉంటుంది. తట్టుకోలేము ఆ బాధ. నేను 15 సంవత్సరాలు ఒక కుటుంబంలో ఒక ప్రియబిడ్డ సహోదరికి వాక్యం బోధించి, తనకున్న వ్యాధులు, బాధలు, రోగాలు, తన భర్త కోసం రాత్రనక పగలనక వాక్యం బోధించి ప్రాణంగా ప్రేమించి వారి కోసం శ్రమపడి వారి కోసం వారితో కూడా వెళ్ళి అర్ధరాత్రి వరకు 1 గంట 2 దాకా 3 గంటల వరకు వారి కోసం ప్రార్థన చేసేవాడిని. వాళ్ళ నిద్రపోండి అనేవాడిని. నేను వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మలు నా మీద దాడి చేసేవి. అలాంటి వాళ్ళు అనేవారు, అయ్యా మా కోసం ఎంత శ్రమ పడ్డావయ్యా,
నీవున్నావని మనం ధైర్యంగా ఉన్నాం, నీవున్నావని ధైర్యంగా నిద్రపోతున్నాం అన్న కుటుంబాలు ఈనాడు దూరమైపోయారు. ఎంత గాయమండి, ఎంత బాధండి. కానీ అలాంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి. నిజమైన సేవ చేసేవాడికి, నిజముగా ప్రభు యొక్క ప్రేమను ధరించిన వాడికి, స్వచ్ఛముగా ప్రేమించే స్వభావం ఉన్నవాడికి, పట్టుదలతో వారిని రక్షించాలన్న భావం ఉన్నవారికి, మంచి మనసు ఉన్నవారికి, నా వాళ్ళు అనే స్వభావం ఉన్నవాళ్ళకి, వాళ్ళకి మాయామర్మం తెలియదు. వెంటనే వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడేటప్పటికి కరిగిపోతామంట. వాళ్ళు కొంచెం మంచిగా మాట్లాడేటప్పటికి కరిగిపోతామంట. మళ్ళా వారు కొంచెం కఠినమయ్యారనుకో, వేదన, దుఃఖము, నొప్పి, గాయం, చెప్పసఖ్యం కాని గాయం, హృదయ ఆవేదన ఇచ్చిన గాయం మరొకటి లేదండి. ప్రభువు చెప్పాడు, ఎవరి మీద మీరు ప్రేమ కానీ మనసు కానీ పెంచుకోవద్దు, అంతంత మాత్రమే ప్రేమించండి. పెంచుకుంటే దాని వలన వచ్చే విధానము, దానివల్ల వచ్చే పరిణామం ఎలా ఉంటుందంటే భయంకరమైన సంఘటన, భయంకరమైన షాక్, భయంకరమైన గాయం ఏర్పడుతుంది. ప్రభు ముందే చెప్పాడు. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రేమ అయిన యేసు ప్రభు యొక్క ప్రేమను ధరించాలి. కృతజ్ఞత గలవారై ఉండాలి, ప్రేమ గలవారై ఉండాలి. దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. ప్రభు కోసం బ్రతకాలి. దైవజనుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే, దైవజనుని ఇంట చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే, దైవజనుడితో సహవాసము చేస్తే పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తున్నట్లే. చీకటితో స్నేహం చేస్తారు కానీ వెలుగుతో స్నేహం చేయటకు రారు. అందుకే తమవారు తమ పక్షమున చేరుదురు. ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురు, లోకానుసారులు లోకం మీద మనసు పెడతారు. లోకానుసారమైన మనసు, లోకానుసారమైన ప్రేమ, లోకానుసారమైన స్నేహం నాశనమైపోతుంది. ఉండదది. జాగ్రత్త. హృదయంలో మానని వేదన, నా హృదయంలో తీరని దుఃఖము, పరిశుద్ధాత్మ యందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడటలేదు. ఈ సహోదరుల కొరకు నా ఆవేదన, నా దుఃఖము, వారి గురించి నేను ప్రభువుకు దూరమైపోతానేమో, ఒకవేళ నేను ప్రభువుకు వేరైపోతే నేను శాపగ్రస్తుడని అవుతానేమో అని పౌలు గారు అంటున్నాడు. మేలు చేయగోరుచున్నాను కానీ వారు నాకు కీడు చేస్తున్నారు. నేను చేసిన మేలు, నేను చూపిన ప్రేమ, నేను చేసిన సహాయం నా వలన వారికి ఎన్నో చేశాను కానీ వారికి కృతజ్ఞత లేదని పౌలు గారు వేదన పడ్డాడు. నేను కూడా అలాగే నాకు జరుగుతుంది. నేను అమాయకంగా అందరూ నా వాళ్ళు అనుకుని ముందుకెళ్తాను. వారి బాధే నా బాధ అనుకుంటాను, వారి ఏడుపే నా ఏడుపు అనుకుంటాను, వారి శ్రమే నా శ్రమ అనుకుంటాను, వాళ్ళతో కలిసి ఉంటాను, వాళ్ళలో లీనమైపోతాను, నా వాళ్ళు నమ్మేస్తాను. ఎప్పుడు ఇలా మారిపోతారో తెలియదు. అలాంటి షాకులు నా బ్రతుకులు బోళ్ళు తగిలాయి. అయినా కానీ ప్రేమిస్తూ ఉంటాను, గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాను. చూసారా ఎంత ఘోరమైన పరిస్థితిలో తెలుసా? పౌలు గారు చెప్తున్నారు, జాగ్రత్త. మనం ఏది విత్తుతామో ఆ పంటను పోస్తాం. ప్రేమను విత్తితే ప్రేమని పోతావు, దుర్మార్గమును విత్తితే దుర్మార్గమును పోతావు. కృతజ్ఞత లేని విత్తనమును నువ్వు విత్తితే నీ బ్రతుకు కూడా కృతజ్ఞత లేకుండా పోతుంది. నువ్వు కృతజ్ఞత గలవాడవై, ప్రేమ గలవాడవై ప్రభువుకు నువ్వు లోబడితే నీ జీవితం పై స్థాయిలో ఉంటుంది. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు, నీ వల్ల ఏం కాదు. నీ మార్గాలన్నీ దేవుడు మూసేస్తాడు. నీ బ్రతుకేమైపోతుందో తెలుసు. అప్పుడు ఏం చేయలేము, తాళాలు వేసేస్తాడు దేవుడు. మనం దేవుని మోసపరచలేము, దైవజనుడిని మోసం చేయలేము. దైవజనుడిని మోసం చేస్తున్నా దేవుడిని మోసం చేస్తున్నట్లే. దైవజనుడిని దుఃఖపరిస్తే దేవుడిని దుఃఖపరిచినట్టే. దైవజనుడిని సంతోషపరిస్తే దేవుని సంతోషపరిచినట్లు. దైవజనుడికి వ్యతిరేకంగా ఉంటే దేవునికి వ్యతిరేకంగా నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని యోహాను 15:5 వాక్యం సెలవిస్తుంది.
కాబట్టి ఈలోక సంబంధమైన సహవాసం, ఈలోక సంబంధమైనటువంటి స్నేహం, ఈలోక సంబంధమైనటువంటి ప్రేమలు స్వచ్ఛమైన ప్రేమలు లేవు. సమయ సందర్భం బట్టి మనుషులు మారిపోతున్నారు. అవకాశాన్ని బట్టి మనుషులు మాట్లాడుతున్నారు. అవకాశాన్ని బట్టి వారు మనతో ఉంటున్నారు. అవకాశాన్ని బట్టి ప్రవర్తిస్తున్నారు. స్వచ్ఛత వారిలో లేదు. జాగ్రత్త. అట్టి మనుషులతో మనం జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే పౌలు గారికి ఎన్నో గాయాలు, అనేక దెబ్బలు, మానని దుఃఖము, మానని వేదన. నిజమైన ఆ జీవితంలో ఇలాగే జరుగుతుంది. ఎప్పటి నుంచో తెలుసా? నేను ఫస్ట్ ప్రభులోకి వచ్చి నాకు 24 సంవత్సరాలు అయ్యింది. ఇలాంటి దెబ్బలే జరుగుతున్నాయి, ఇలాంటి నష్టాలే వస్తున్నాయి, ఇలాంటి గాయాలే, ఇలాంటి వేదనే. అయినా కానీ మేలు చేయటం మానటలేదు, ప్రేమించటం మానటలేదు, వారికి సహకరించడం మానటలేదు, వారిని పలకరించి మళ్ళా వారికి ప్రార్థన, వారి కోసం ప్రార్థన చేయటం మానటలేదు. నిజమైన ప్రేమ విడువక ప్రేమిస్తుంది. ఆమేన్.